బ్యాక్ టు దీపపునాన వ్లాగ్స్. ఈరోజు అయితే దసరాకి చేయాల్సిన ఆయుధ పూజ మేమైతే దీపావళికి చేస్తాం ప్రతి ఇయర్. సో ఇప్పుడైతే వరద్ చేస్తున్నాడు. నేను వెళ్ళగానే చిన్న పాప ఉండదు కదా, సో అందుకే మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నా. బట్ జలుబు తలనొప్పి అన్నీ ఒకటేసారి వచ్చినాయి అనమాట, థ్రోట్ పెయిన్. ఇక్కడ భరత్ అయితే చేస్తున్నాడు, అన్నీ కడిగినాడు. అది కారు. నువ్వు ఉండు పునార్, పప్ప కడతాడు, నువ్వు గమ్మునుండు. కార్కి అయితే పెద్ద హారం. ఇంట్లో పూజ చేసి స్టార్ట్ చేసేసరికి ఇంత టైం అయిందనమాట. ఈవినింగ్ 6 అవుతాను టైం అయితే. అసలు పిల్లలతో ఏం పని అవ్వదు. మార్నింగ్ ఫుడ్ అవన్నీ చేసి పడుకునేసిన నేనైతే. ఇప్పుడు కూడా చేయకపోతే తప్పవుతుంది కదా ఆయుధ పూజ అని చెప్పి లేచి చేసిండేది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. హారంలో వరకు నువ్వు రెడీ చేస్తానవా? చాట్లో ఉండే నిమ్మకాయలు ఎత్తుకరపనైనా పో బిన్నా, బండ్ల కింద పెట్టి తొక్కి చల్లిబుడు. దాంతో అంటించచ్చు చూడు. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది. పునః కూడా తిప్పుతుంది. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ చేయాలి. అంతకుముందు ఇయర్ అయితే చిన్నగా ఉండింది. ఈసారి నెక్స్ట్ చిన్న పాపతో కూడా చేస్తున్నాం అనమాట. నేను ఉత్తకడ్డీలు తిప్పుతున్నామని గంట ఎత్తుకొచ్చేసింది. హై చిన్నగా చిన్నగా పప్ప తిప్పేసినాడు నువ్వు కానీ. ఆ పక్క స్కూటీకి, కార్కి. పప్ప దగ్గరికి ఇచ్చేయి, నువ్వు చెక్కలేవు. ఇట్లేరా, ఈ పక్కకు రా, పట్టుకుందరా. ఈడ పప్ప దిష్టి తీసేని భద్రము. అన్ని పీసులు పెడతారా? ఏ పక్కరా అయిపోయినారు. ఇట్లా వచ్చి ఈ పక్కకు వచ్చే దిష్టి తీస్తాడు. ఈ పక్కకు రా. కొట్టల్లా? ఏ పునారు ఎన్నిసార్లు తిప్పుతావు? ఏ నేను కొట్టేదానికి అయ్యేతలేదు.
పునర్ మింద పడతాయి. ఊరికి ఎట్లా కదిలిస్తే పగిలిపోతాయి నిమ్మకాయలు. అదే అన్న వెళ్ళిపోయినా ఆ పక్కదే పగిలిందిలే. ఆ వెనకాల పగలనేలా అది అట్లే నిలబడింది. ఇప్పుడే కాదు ఉన్నాయినా. ఎక్కడ పడిపోతాయా? పైకి ఎత్తుకోం కదా అన్నీ. టపాసాలు కూడా తెచ్చేసింది అప్పుడే. ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టాలి. ఫస్ట్ ఇవన్నీ సైడ్ పెట్టి కారు పెట్టి మళ్ళీ పెట్టాలి. అంతే. ఈ ఆడవాడు పార్కింగ్ చేసేసినాము. పునర్నవి బండి కూడా అనమాట పూజకి. నెక్స్ట్ ఇడైతే దీపాలన్నీ రెడీ చేసిన. ఈసారి మేము చేస్తాండేది అనమాట. ఇట్లా దీపాలన్నీ తెచ్చి పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, సో అన్నీ తెలియాలి అని చెప్పి అయితే కొంచెం వరకు అయితే దీపాలు పెట్టినా. నేను ఇక్కడ తులసి దగ్గర పెట్టిన, ఆడగురు 2 పెట్టిన. ఇట్లా వచ్చే నువ్వు డోమ్ అంటుంది. అది పూలబాన్ అనుకునిందా పాప. తీసినావు ఒత్తి. నువ్వు ఇక్కడ వచ్చే పునర్. నువ్వు పెట్టే లోపల ఇంకో 10 వస్తాయి. సరే పెట్టు, ఆ పాటికి వెళ్ళిపోతుంది. కానీ వస్తారు నిలొస్తారు. డోమ్ అంటుంది చూడు ఇప్పుడు. డోమ్ డోమ్. ఎట్లా అబ్బా చాలే స్పీకరు. అద్దు ఎవరు బేల్సిరి అట్లా బేలల్ల డోమ్ అని. దాని మీద నిలబెట్టి పండుకోబెట్టు దాన్ని. ఆ పక్క అది పేలిండే దాని మీద నిలుచుకోకంటే అట్లా. అంటుకోండ్లా. టప్ 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 టప్. పరిగెత్తల్లా అంటించేసి. అంటుకోలేదే పిచ్చి పో. అంటించేసి.
అక్క ఒకటి పెట్టు అంటే వచ్చా వచ్చా వచ్చా. దాన్ని కట్టించు. పట్టుకోపో అంటుకునే హింద్రా. ఇప్పుడు చూడే పూలు వచ్చేస్తుంది చూడు. పాయ ఆరిపాయ. ఇప్పుడు చూడు అది. ఇంతే అన్నమాట. ఇది మా ఇంటి దీపావళి అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండే, ఎందుకంటే నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు. ఫుల్ థ్రోట్ పెయిన్, జలుబు, తలనొప్పి అన్నీ వచ్చినాయి. పాప నేగాలంటే కూడా పెద్ద కష్టమైపోయింది. సో ఇది పాపకి డ్రెస్ అయితే చేంజ్ చేయాలి. ఫుల్ పసుపు కుంకుమ అన్నీ పూసుకుని తీద్దామని తీసా అంటే మళ్ళీ వీడియో ఎండ్ చేద్దామని గుర్తొచ్చింది. సో ఇది మా దీపావళి ప్లస్ మా బండ్లకు పూజ అయితే అయిపోయింది ఆ దీపావళికి. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.